అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 15వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్న ప్రముఖ శ్రీకృష్ణుని పుణ్యక్షేత్రాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దేశంలో ప్రతి చోట శ్రీకృష్ణుని పూజించటం జరుగుతుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు చాలామంది శ్రీకృష్ణ దేవాలయాలను సందర్శిస్తూ ఉంటారు. భారతదేశంలో అనేక ప్రసిద్ధమైన దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయంలో కూడా కొన్ని సొంత ప్రత్యేకతలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు దర్శించిన ప్రతి ప్రదేశము కూడా పుణ్యక్షేత్రమే. శ్రీకృష్ణుని దేవాలయాలలో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయము ఉడిపిలోని శ్రీకృష్ణ మఠము. శ్రీకృష్ణుని అతి ముఖ్యమైన అభయారణ్యము. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో శ్రీ మధ్వాచార్యులు స్థాపించారు. ఈ ఆలయ కిటికీలో ఉన్న 9 రంధ్రాల ద్వారా భక్తులు శ్రీకృష్ణుని దర్శించటం జరుగుతుంది. ఈ కిటికీని కనకన కింది అంటారు. ప్రతి సంవత్సరము శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు అనేక మంది భక్తులు ఇక్కడ దేవాలయాన్ని దర్శిస్తారు. జన్మాష్టమి రోజు ఆలయమంతా పూలతో దీపాలతో అలంకరిస్తారు. ఒరిస్సా రాష్ట్రంలోని పూరిలోని జగన్నాథ దేవాలయము శ్రీకృష్ణుడు తన సోదరుడు బలరాముడు సోదరి సుభద్రతో కలిసి ఉన్న పవిత్రమైన క్షేత్రము. రథయాత్ర సమయంలో ఇక్కడ జన్మాష్టమి కంటే ఎక్కువ సంబరాలు ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రథయాత్రగా ఈ రథయాత్రకు పేరుంది. ఈ రథయాత్రలో పాల్గొనటానికి, జగన్నాథుని రథాన్ని లాగటానికి ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారు. ఈ రథయాత్ర కోసము 3 భారీ రథాలు సిద్ధంగా ఉంటాయి. ఒకటి బలరాముని కోసము, రెండవది సుభద్రాదేవి కోసము, మూడవది శ్రీకృష్ణుడి కోసము. శ్రీకృష్ణ ఆలయాలలో మరొక ముఖ్యమైన దేవాలయము ద్వారకాధీష్ దేవాలయము. ఈ దేవాలయము గుజరాత్లోని అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయంగా పరిగణిస్తారు. ఈ ఆలయాన్ని జగత్ మందిరము అని కూడా అంటారు. గుజరాత్లో ఉన్న ద్వారకాధీష్ దేవాలయము 4 ధాములలో ఒకటి. ఈ ఆలయము 3 ధాములలో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. ద్వారకాధీష్ దేవాలయము మధుర అత్యంత ప్రసిద్ధి చెందిన కృష్ణ దేవాలయము. ఈ ఆలయంలో కృష్ణుడి నల్లని విగ్రహాన్ని పూజించటం జరుగుతుంది. ఈ ఆలయము యమునా నది ఒడ్డున ఉన్న జైలు గదిలో ఉంది. ఇది శ్రీకృష్ణుని జన్మస్థలం అని చెప్తారు. ఈ ఆలయ గదిలో శ్రీకృష్ణుడు దర్శనమిచ్చాడని భక్తులు నమ్ముతుంటారు. దీన్నే ద్వారకాధీష్ దేవాలయము అని కూడా అంటారు. ఈ దివ్యమైన దేవాలయాన్ని చూడటానికి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. శ్రీకృష్ణ భగవానుడు మధురలో జన్మించాడు. అయితే బాల్యమంతా బృందావనంలో గడపటం జరిగింది. శ్రీకృష్ణ భగవానుని బంకే బిహారీ అని కూడా అంటారు. అందుకే ఈ ఆలయానికి శ్రీ బాంకే బిహారీ అనే పేరు వచ్చింది. శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో బృందావనంలో మాత్రమే అన్ని చిలిపి చేష్టలు చేయటం జరిగింది. బృందావనంలోని ఇస్కాన్ టెంపుల్, ప్రేమ మందిర్, బాంకే బిహారీ టెంపుల్ శ్రీకృష్ణుడికి సంబంధించిన దేవాలయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.